ఇక అల్లు అర్జున్ నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ మరి కాసేపట్లో ఇంటికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే అంటే పోలీసు వాహనంలో ఎస్కార్డుతో పాటు వచ్చినటువంటి అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్డు వాహనం అయితే అల్లు అర్జున్ ఆయనకు సంబంధించినటువంటి గీతా ఆర్ట్స్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. అక్కడి నుంచి మరి ఆయన ఇంకా ఇప్పటి వరకు అయితే ఇంటికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటి వద్ద జూబ్లీ హిల్స్లోనే ఆయన నివాసం వద్ద ఉన్నాం మనం. ఇక్కడైతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ఇంకా ఆయన ఇంటికి చేరుకోలేదు. అసలు ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఇంకా ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు, ఇంకెక్కడికైనా వెళ్తాడా, అటు చిరంజీవి ఇంటికి కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తాడా లేకపోతే ఇక్కడికే వస్తాడా అనేది ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎవరిని కూడా ఇక్కడ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా రానివ్వకుండా పోలీసులు అయితే బారికేడ్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం చూసుకున్నాం, అటు సంధ్య థియేటర్ దగ్గర కావచ్చు, నిన్న జైలు దగ్గర కావచ్చు, అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు బన్నీ వస్తున్నాడని తెలిసి తన అభిమాన గణమంతా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము ఒక్కొక్కరుగా బన్నీ ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఆయన అభిమానులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. అంటే మరి కాసేపట్లో దీన్ని బట్టి మరి కాసేపట్లో అయితే బన్నీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ కేసుకి సంబంధించి అయితే నిన్న సుదీర్ఘ వాదనల అనంతరం అయితే తీవ్ర ఉత్కంఠ నడుమ అల్లు అర్జున్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇటు అంటే అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలింపు, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం అక్కడి నుంచి మళ్ళీ కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు నిన్న రోజంతా కూడా అంటే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కూడా రోజంతా క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే అంటే ఈ కేసులో సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోకి సంబంధించి ఆ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వెళ్ళడం, అక్కడ తొక్కిసలాట జరగడం, ఒక మహిళ మృతి చెందడం, దాంతోపాటు ఆమె కుమారుడు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు. తాజాగా నిన్న అల్లు అర్జున్కి ఉదయాన్నే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అయితే అల్లు అర్జున్ ఇంట్లో ఉండగానే అరెస్ట్ చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఉదయాన్నే ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు ఆయన ఇంట్లో ఉండగానే తన బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దుస్తులు మార్చుకుంటానని చెప్పి కూడా ఆయన అల్లు అర్జున్ పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలోనే కొంత సమయం ఇచ్చారు. అల్లు అర్జున్ బెడ్రూమ్ వరకు వెళ్ళి తనకు డోర్స్ క్లోజ్ చేసుకోకుండానే దుస్తులు మార్చుకొని రావాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే దుస్తులు మార్చుకొని వచ్చినటువంటి అల్లు అర్జున్ పోలీసులపై కొంత అసహనం వ్యక్తం చేశారు. అంటే పోలీసులు నేరుగా తన బెడ్రూమ్ వరకు రావడాన్ని అయితే ఆయన తప్పుపట్టారు. కాస్త అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఆయనని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న సమయంలో ఆయన తండ్రి అరవింద్ కూడా తన వెంట వస్తానని చెప్పడం, దీంతో వద్దు అని చెప్పి తాను ఒక్కడే వెళ్తాను, దీనికి ఏదైనా తాడే బాధ్యుడిని అని చెప్పి కూడా అల్లు అర్జున్ వారించాడు. ఈ నేపథ్యంలోనే వెహికల్ దించాడు అల్లు అరవింద్ని. అల్లు అరవింద్ వెనకాల మన అల్లు అర్జున్ ఉన్న వాహనాన్ని అయితే అనుసరించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ తీసుకెళ్లిన అనంతరం అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి దిల్ రాజు, అల్లు అరవింద్, అల్లు శిరీష్ వీళ్ళంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు యత్నించినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని లోపలికి అనుమతించలేదు. అక్కడ అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం సుమారు అక్కడి నుంచి మళ్ళీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆడ నలువైపులా కూడా అభిమానుల గణం, అల్లు అర్జున్ అభిమాన గణం పెద్ద ఎత్తున చేరుకోవడంతో అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కు సుమారు 20 నిమిషాల పాటుగా వైద్య పరీక్షలు
పరీక్షలు చేశారు. కోవిడ్ అలాగే బీపీ షుగర్తో పాటు ఇతర వైద్య పరీక్షలు అన్నీ చేసి అక్కడి నుంచి అల్లు అర్జున్ అక్కడి నుంచి నేరుగా చిక్కడపల్లి నుంచి గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన తర్వాత క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగిందని చెప్పుకోవచ్చు. నాంపల్లి కోర్టుకు తరలించిన అనంతరం అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. అల్లు అర్జున్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సుదీర్ఘ వాదనల అనంతరం అయితే ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించుతూ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించాడు. అంటే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లగానే మొదటగా అల్లు అర్జున్ను 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కూడా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి క్వాష్ పిటిషన్ 4 గంటలకు హైకోర్టులో విచారణకు రానుంది కాబట్టి దానిపై తీర్పు వచ్చేంత వరకు ఈ నాంపల్లి కోర్టులో ఈ కేసును విచారణను వాయిదా వేయాలి అప్పటి వరకు అని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరడంతో అందుకు అంగీకరించిన న్యాయమూర్తి 4:30 వరకు ఈ కేసుని విచారణను వాయిదా వేశారు. అనంతరం కోర్టు ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున ఇటు అభిమానులు కావచ్చు న్యాయవాదులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అయితే అల్లు అర్జున్ అక్కడి నుంచి జడ్జిల ఛాంబర్కి తరలించారు. జడ్జికి ఛాంబర్కి తరలించిన అనంతరం 4:30కు తిరిగి మళ్ళీ విచారణ కోసం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే ఇరుపక్షాల న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించారు. వాడివేడిగా సాగినటువంటి ఈ వాదనలు పూర్తయిన తర్వాత అల్లు అర్జున్కు న్యాయమూర్తి అయితే ఉత్కంఠ నడుమ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన అక్కడి నుంచి అల్లు అర్జున్ అయితే అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు అల్లు అర్జున్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే విచారణ జరిగే బెంచ్ వద్దకు న్యాయవాదులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాది అంటే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క పరిస్థితిని అక్కడ తగ్గట్టుగా ఉదాహరణ చేసి న్యాయమూర్తికి వివరించారు. అంటే ఇక్కడ కోర్టు ప్రాంగణంలోనే పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ న్యాయవాదులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉందంటే సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అభిమానులు ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నప్పుడు అల్లు అర్జున్ తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి కదా అనే ఒక అంశాన్ని అయితే పీపీ తెర మీదకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సినిమా చూసేందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు అల్లు అర్జున్ సినిమా వీళ్ళంతా కూడా ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ కూడా కేవలం సినిమా చూసేందుకు థియేటర్లో సినిమా చూసేందుకు అనుమతి తీసుకున్నారు తప్పితే ర్యాలీగా రోడ్ షో చేస్తామని చెప్పి అనుమతి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది కానీ ఆయన రోడ్ షో చేశారు. తన కారులోంచి సన్ రూఫ్లోంచి పైకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులను ఆకర్షించడం జరిగింది. అభివాదం చేస్తూ ఆయన్ని చూసిన అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ లోపలికి ఒక్కసారిగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. మరోవైపు ఇదంతా క్లియర్ చేసేందుకు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా జనాలను ఎక్కడికక్కడ తోసేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా న్యాయవాది పీపీ అయితే న్యాయమూర్తి ముందు అయితే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ తొక్కిసలాటలోనే ఒక మహిళ మరణించగా అయితే ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అని చెప్పి కూడా న్యాయమూర్తి ముందు అయితే పీపీ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఈ సుదీర్ఘ వాదనల అనంతరం అయితే మొత్తంగా అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఇదే సమయంలో అక్కడి నుంచి హైకోర్టుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్పై అయితే న్యాయమూర్తి అక్కడ హైకోర్టులో అల్లు అర్జున్కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టినటువంటి ఉన్నత న్యాయస్థానం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటల నుంచి సుమారు గంటన్నర పాటు కూడా హైకోర్టులో ఇరువురు లాయర్లు ఈ క్వాష్ పిటిషన్పై అయితే తమ వాదనలు వినిపించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ కోసం అయితే తిరిగి నాంపల్లి కోర్టుకు వెళ్ళాలని చెప్పి కూడా అల్లు అర్జున్కి అయితే సూచించింది.
అయితే అల్లు అర్జున్ను ఇక్కడ మన నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తరలిస్తున్న క్రమంలో అప్పుడు ఈ మార్గ మధ్యలోనే ఈ బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను జైలు వద్దకు తరలించిన తర్వాత జైలు లోపలికి పంపకుండా జైలు రిసెప్షన్ వద్దే ఉంచారు అప్పటి వరకు. అయితే జైలు అధికారులు ఈ నేపథ్యంలోనే జైలు అధికారులకు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అయితే అందుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే అక్కడనే 10:30 వరకు కూడా ఆయన నిరీక్షించాల్సి వచ్చింది. అయితే జైలు అధికారులకు పత్రాలు సమర్పిస్తున్న సమయంలో 10:30 దాటడం వల్ల అల్లు అర్జున్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన ఒకవైపు అల్లు అర్జున్కి రిమాండ్ విధించడం, చెంచల్గూడ జైలుకు తరలిస్తున్న క్రమంలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అభిమానులంతా కూడా మొదటగా రిమాండ్ విధించినప్పుడు ఒక్కసారిగా కూరుకుపోయిన అభిమానులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకు బెయిల్ లభించిన తర్వాత ఒక్కసారిగా ఆనందోత్సాహాలకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక తమ అభిమాన నటుడు పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ ఇంటికి వస్తాడని, ఇంటికి చేరుకుంటాడని అభిమానులంతా కూడా సంబరాలు జరుపుకున్నారు. అప్పటికే ఆయన ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ అనూహ్య పరిణామాల నడుమ అల్లు అర్జున్ రాత్రంతా కూడా రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే 10:30 దాటేంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి పత్రాలను జైలు అధికారులకు సమర్పించకపోవడంతో కాస్త తాత్సారం జరిగి ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే రాత్రంతా కూడా ఇక అల్లు అర్జున్ అక్కడే ఉండాల్సి వచ్చింది. అనంతరం ఈరోజు ఉదయం తిరిగి ఆయన విడుదలయ్యారు జైలు నుంచి విడుదలవుతున్న సమయంలో ఇటు అల్లు అరవింద్ కావచ్చు, మరి కొంతమంది జైలు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరుండి తీసుకొని వచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అక్కడ నుంచి పోలీసు ఎస్కార్డ్ వాహనంలో ఆయనను గీతా ఆర్ట్స్ వరకు తీసుకొచ్చి గీతా ఆర్ట్స్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్ వరకు వచ్చినటువంటి అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఇంటికి చేరుకోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేది క్వశ్చన్ మార్క్ మారింది. ఇక్కడైతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అల్లు అర్జున్ మరి కాసేపట్లో. ఎందుకంటే వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నారు. నిన్ననే మనం చూసాం. నిన్న చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇతర రానా కావచ్చు, ఇతర నటీనటులు, సెలబ్రిటీస్, ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ అంశం, ఈ పుష్పరాజ్ ఈ అలియాస్ అల్లు అర్జున్ అరెస్టు విషయం అయితే రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఈ అరెస్టు విషయంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘటనకి సంబంధించి నిన్న అంటే అల్లు అర్జున్ పోలీసులపై కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన బెడ్రూమ్ వరకు రావడం, సరైన సమయం ఇవ్వకపోవడం, అది అని చెప్పి అల్లు అర్జున్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై అయితే అంటే తొక్కిసలాట ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ను అరెస్టు చేసే వరకు జరిగినటువంటి పరిణామాలపై అయితే నిన్న పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే సెంట్రల్ జోన్ డీసీపీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అవేవి వాస్తవం కాదు, దాంట్లో వాస్తవం లేదు అంటూ కూడా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంత్ యాదవ్ అయితే కొట్టిపారేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే అల్లు అర్జున్ పడక గదిలోకి, అంటే ఆయన బెడ్రూమ్లోకి పోలీసులు ఎవరు కూడా వెళ్ళలేదు. బయట ఉండి దుస్తులు మార్చుకునేంత వరకు కూడా సమయం ఇచ్చాము, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేంత వరకు కూడా తాము సమయం ఇచ్చాము, ఎలాంటి ఇది జరగలేదు అని చెప్పి కూడా డీసీపీ అక్షంత్ యాదవ్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన బయటికి వచ్చాకే అదుపులోకి తీసుకున్నాము, ఆయనను మేమేం బలవంతం చేయలేదు, బయటకు వచ్చాకే అదుపులోకి తీసుకున్నాము, ఆయనే స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో ఎక్కి కూర్చున్నారని చెప్పి కూడా డీసీపీ స్పష్టం చేశారు. అయితే ఇక పుష్ప 2 విడుదలకు సంబంధించి బందోబస్తు కోరుతూ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక లేఖను పంపారు. సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఒక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ పోలీస్ అధికారిని కూడా కలవలేదని చెప్పి డీసీపీ చెప్పారు. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో ఒక లేఖను సమర్పించారని చెప్పి కూడా చెప్పాడు. అయితే థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి కూడా డీసీపీ చెప్పాడు. కానీ సినీ నటుడు అల్లు అర్జున్ వచ్చే వరకు కూడా ప్రేక్షకులు బాగానే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆయన కారు సన్ రూఫ్లోంచి ఆయన బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడో అప్పుడే సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. సంధ్యా థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలామంది ప్రజలను అల్లు అర్జున్ ఆకర్షించారు అని చెప్పి కూడా డీసీపీ చెప్పారు. అయితే అదే సమయంలో అతని ప్రైవేట్
ప్రైవేట్ సెక్యూరిటీ తన వాహనానికి దారి కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలను నెట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవతి అనే ఒక మహిళ మృతి చెందడం జరిగింది అని చెప్పి వాళ్ళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఇటు అరెస్ట్ జరిగిందని చెప్పి కూడా అటు డీసీపీ చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఒక మహిళ ఇట్లా మృతి చెందడం అని చెప్పి కూడా డీసీపీ చెప్పారు. దాంతోపాటు ఈ ఘటనపై ఇక ఓ మహిళ మృతి చెందడం అయితే ఆ కుటుంబానికి తీరని లోటు అని చెప్పి ఇటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇటు పోలీసులు వీళ్ళంతా చెప్తున్నప్పటికీ కూడా ఈ అరెస్టు విషయంలో ఇక మరి ఏం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. దీనిపై సినీ పరిశ్రమ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం చెప్పబోతుంది, తన అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేస్తుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఇక మరి కాసేపట్లో అయితే ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత మీడియాతో అసలు మాట్లాడతారా లేదా, అసలు ఆయన ఎలాంటి కామెంట్లు చేస్తారు, ఏంటి ఆయన ఏం చెప్తారు అనేది అయితే కొంచెం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అంటే అల్లు అర్జున్ అక్కడికి సినిమా చూసి వెళ్ళిపోతే బాగుండేది, కానీ ఆయన కారులోంచి ప్రజలకు అభివాదం చేయడం, అభిమానులను ఆకర్షించడం జరిగింది. దానికి అనుమతి తీసుకోలేదు. దీనివల్లే ఈ తొక్కిసలాట జరిగింది, దీనివల్లే ఇలా జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై అయితే స్పందించాడు నిన్న. ఇక ఈ ఘటనకు సంబంధించి జైలు నుంచి విడుదలైన వాటిని అల్లు అర్జున్ మరి కాసేపట్లో తన నివాసం వద్దకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడికైతే అభిమానులు ఎవరిని రానియకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు, ఏంటి, అసలు ఏం జరగబోతుంది, సినీ పరిశ్రమ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. కాసేపటి క్రితమే ఒక్కొక్కరు సినీ ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అల్లు అర్జున్ అరెస్టుపై. ఇక మరి అల్లు అర్జున్ ఏం చెప్తాడు ఏందనేది అయితే ఆసక్తిగా మారింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.